హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 1 మూవీతో తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్. ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 మూవీతో మరోసారి నేషనల్ అవార్డు అందుకుంటాడా, లేక ఈసారి మరో యాక్టర్ ఆ అవార్డుని ఎగరేసుకుపోతాడా? అసలు బెస్ట్ యాక్టర్ రేసులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, అన్నింటినీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక విషయం క్లారిటీగా చెప్పాలి. ఈ 72వ నేషనల్ అవార్డ్స్ అనేవి 2024లో రిలీజ్ అయిన సినిమాలకి ఇస్తారు. ముందుగా అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ స్టోరీ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంది అనేది పక్కన పెడితే, యాక్టర్గా మాత్రం అల్లు అర్జున్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. పుష్ప అనే క్యారెక్టర్ కోసం తన బాడీ లాంగ్వేజ్ని, వాయిస్ మాడ్యులేషన్ని, వాకింగ్ స్టైల్ని, ఎక్స్ప్రెషన్స్ని, ప్రతి చిన్న విషయాన్ని కంప్లీట్గా చేంజ్ చేసుకున్నాడు. చాలా సీన్స్లో అసలు మనకు బన్నీ కనిపించడు, పుష్ప మాత్రమే కనిపిస్తాడు. అదే ఒక నటుడి బిగ్గెస్ట్ సక్సెస్ అనేది నా ఒపీనియన్. పుష్ప క్యారెక్టర్ని కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక బ్రాండ్లా మార్చేశాడు. అందుకే వరుసగా రెండోసారి కూడా నేషనల్ అవార్డు రేస్లో అల్లు అర్జున్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మొదటి కంటెండర్గా అజయ్ దేవ్గన్ నిలిచాడు. మైదాన్ సినిమాలో లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో నటించాడు. ఈ సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఏమీ ఉండవు, కంప్లీట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్. ఎమోషన్స్, లీడర్షిప్, సైలెంట్ ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు అజయ్ దేవ్గన్ గారు. కమర్షియల్ ఆడియన్స్ కన్నా క్రిటిక్స్ నుంచి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది మైదాన్ మూవీకి. నేషనల్ అవార్డ్స్లో ఉన్న జ్యూరీకి ఇలాంటి రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ చాలాసార్లు నచ్చుతుంటాయి. కాబట్టి అజయ్ దేవ్గన్ కూడా తక్కువ అంచనా వేయలేం. ఇదే రేసులో బాలీవుడ్ నుండి మరొక కంటెండర్ కార్తీక్ ఆర్యన్ ఫ్రమ్ చందు ఛాంపియన్. ఈ మూవీలో ఫిజికల్లీ, మెంటల్లీ చాలా ఛాలెంజింగ్ రోల్ చేశాడు. వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ మ్యాన్ డెడికేషన్. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చాలామంది క్రిటిక్స్ ప్రశంసించారు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఫ్రమ్ ద గోట్ లైఫ్. ఈ సినిమాలో దాదాపు సినిమా మొత్తం తన పెర్ఫార్మెన్స్ మీదే నడుస్తుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, పెయిన్, లోన్లీనెస్, సర్వైవల్ ఎమోషన్స్, ఈ క్యారెక్టర్ని చాలా రియలిస్టిక్గా క్యారీ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రశంసలు వచ్చాయి పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి. మళ్ళీ మలయాళం నుంచే ఇంకొక కంటెండర్ మమ్ముట్టి గారు ఫ్రమ్ బ్రహ్మయుగం. మెయిన్గా నేషనల్ అవార్డ్స్ అంటే మమ్ముట్టి గారి పేరు లేకుండా డిస్కషన్స్ పూర్తి కాదు. బ్రహ్మయుగం మూవీలో చాలా డిఫరెంట్ రోల్ చేశారు. డైలాగ్ డెలివరీ కంటే ఐస్తోనే యాక్టింగ్ చేశారని చాలామంది క్రిటిక్స్ చెప్పారు. మలయాళం సినిమాలు రియలిస్టిక్ పెర్ఫార్మెన్సెస్కి చాలా ఫేమస్. అందులో మమ్ముట్టి ఎక్స్పీరియన్స్ కలిస్తే నేషనల్ అవార్డులో ఉన్న జ్యూరీని ఇంప్రెస్ చేసే అవకాశాలు మమ్ముట్టికి చాలా ఎక్కువ. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళంతా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డ్ కేటగిరీలో రేసులో ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. పుష్ప 1కి అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలామంది స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాలో నటించిన హీరోకి నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు అంటూ విమర్శించారు. కానీ నేషనల్ అవార్డు అనేది సినిమా థీమ్కి కాదు, యాక్టర్ పెర్ఫార్మెన్స్కి ఇస్తారు. అయితే ఒక క్యారెక్టర్కి వరుసగా రెండోసారి అవార్డు ఇవ్వాలంటే కాంపిటీషన్ని దాటి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని జ్యూరీ భావించాలి. అదే అసలు ఛాలెంజ్. నా అనాలిసిస్ ప్రకారం పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ పరంగా చూస్తే అల్లు అర్జున్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తుంది. ఇంకా అజయ్ దేవ్గన్, కార్తీక్ ఆర్యన్ కూడా స్ట్రాంగ్ కంటెండర్స్లానే కనిపిస్తున్నారు. చివరికి నిర్ణయం తీసుకునేది జ్యూరీ మాత్రమే. వాళ్ళకి ఎవరి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువగా నచ్చుతుందో వాళ్ళే 72వ నేషనల్ అవార్డ్స్ కేటగిరీలో బెస్ట్ యాక్టర్గా విన్ అవుతారు. అయితే ఒక తెలుగు సినిమా అభిమానిగా మాత్రం పుష్ప 2లో అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు అందుకుంటే చాలా గర్వంగా ఉంటుంది. మరి మీరేమంటారు? ఈసారి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు ఎవరికి దక్కుతుంది? అల్లు అర్జునా, మమ్ముట్టియా, పృథ్వీరాజా, అజయ్ దేవగనా, లేక కార్తీక్ ఆర్యనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా మూవీ లవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.